ఎన్నికలు అంటేనే హామీలు. ఏ పార్టీ ఏ వరాలు ఇస్తుందో అని చాలా ఆసక్తిగా గమనిస్తుంటారు ఓటర్లు. తాజాగా ఫలితాలు వెల్లడైన బీహార్లోనూ ఈ హామీల హడావుడి బాగానే కనిపించింది. అయితే రెండు కూటములు పోటాపోటీ వరాలు కురిపించినప్పటికీ ఎన్డీఏకే పట్టం కట్టారు ఓటర్లు. కానీ ఇక్కడ తేలాల్సిన విషయం ఏంటంటే ఈ హామీలు నెరవేర్చడం సాధ్యమేనా? ఎన్నో ఏళ్లుగా ఉన్న నిరుద్యోగ సమస్య ఎలా పరిష్కరిస్తారు? అసలు ఎన్డీఏ ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు ఏంటి అన్నవి కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. మరింతకీ సంకల్పపత్రం పేరిట బీహార్లో ఎన్డీఏ ఇచ్చిన హామీలేంటి, వాటి అమలుకు చేయాల్సిందేంటి? ఆ పూర్తి వివరాలు ఈ స్టోరీలో. ఎన్నికల తంతు ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. విజయం సాధించేశాం. ఇక్కడితో పని అయిపోయిందని ఊరుకుంటే సరిపోదు. నిజానికి గెలుపు అనేది బాధ్యత ఇంకా పెంచుతుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ ఎన్నికల ఫలితాల గురించి రకరకాల విశ్లేషణలు వస్తూనే ఉన్నాయి. ఎన్డీఏ గెలిచింది సరే, కానీ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. ముందు ముందు ఎన్డీఏ కూటమి నేతలు నిర్వహించాల్సిన బాధ్యతలు, చేయాల్సిన పనులను గుర్తుచేశాయి ఈ ఫలితాలు. సాధారణంగా బీహార్ అనగానే నిరక్షరాస్యత, నిరుద్యోగం లాంటి సమస్యలు గుర్తుకు వస్తాయి. బీమారీ రాష్ట్రంగా ముద్రపడిపోయింది. ఇప్పుడే కాదు, ఎన్నో ఏళ్లుగా ఆ రాష్ట్ర పరిస్థితి ఇంతే. కొంతవరకు పరిస్థితులు మెరుగుపడినప్పటికీ ఇప్పటికీ ఈ సవాళ్లు అలానే ఉన్నాయి. ఎన్డీఏకి ప్రజల మద్దతు లభించిందని ఫలితాలే చెబుతున్నాయి. ఇక మిగిలింది వాళ్ల ఆశలను, అంచనాలు అందుకునే విధంగా ఎన్డీఏ కూటమి పనిచేయడమే. ఎన్డీఏ మేనిఫెస్టో చూస్తే రాష్ట్రంలోని యువతకు 1 కోటి ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రాల ఏర్పాటు, కేజీ 2 పీజీ వరకు నాణ్యమైన ఉచిత విద్య, ఏడాదికి 1,00,000 వరకు సంపాదించేలా 1 కోటి మంది మహిళలను లఖ్పతి దీదీలుగా మార్చడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం మహిళలు వ్యాపారాలు ప్రారంభించేందుకు 2 లక్షల వరకు ఆర్థిక సాయం, ఈబీసీలకు 10 లక్షల వరకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తామన్నారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక పరిస్థితుల అంచనాకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని, కర్పూరీ ఠాకూర్ కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి రైతుకు ఏడాదికి 9,000 పెట్టుబడి సాయం 3 విడతల్లో అందిస్తామన్నారు. అలానే బీహార్లో 7 ఎక్స్ప్రెస్ వేలు, 4 నగరాల్లో మెట్రో రైలు, 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా పారిశ్రామిక పార్కులు, ప్రతి జిల్లాలో తయారీ యూనిట్లు, మెడికల్ కాలేజీల ఏర్పాటు, గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం కూడా కీలకంగా ఉన్నాయి. ముందుగా 1 కోటి ఉద్యోగాల సంగతి చూస్తే నిజానికి ఇన్నేళ్ల నిరుద్యోగ సమస్య పరిష్కారం అన్నంత ఈజీ కాదు. అందుకే బీహార్ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఫలితాలకు సంబంధించిన నిర్ణయాత్మక అంశాల్లో తప్పనిసరిగా నిరుద్యోగం అంశం ఉంటుంది. దాదాపు 2.5 దశాబ్దాలుగా ఇంతే. ఓటు బ్యాంకును ఇది ఎంత ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఇవి ఇంకాస్త ఎక్కువ జరిగాయి. ఇంతగా ప్రభావం చూపించడానికి కారణాలు ఉన్నాయి. లెక్కల పరంగా మాట్లాడితే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం బీహార్లోని పట్టణాల్లో నిరుద్యోగ రేటు 9.6% మేర ఉన్నట్టు తేలింది. ఇవి ఈ ఏడాది జులై నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో తేలిన లెక్కలు. జాతీయ సగటుతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ. ఇక గ్రామీణ ప్రాంతాల్లోనూ 4.3% మేర నిరుద్యోగం ఉందని ఇదే సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఏది ఏమైనప్పుడు కూడా పేద ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి బీహార్కి ఎన్డీఏ ప్రభుత్వము, నితీష్ కుమార్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ హామీలతోటే ఇవాళ బీహార్లో ఎన్డీఏ పూర్తి ఆధిపత్యాన్ని కనపరిచింది. బీహార్ రాజకీయ చరిత్రలో ఒక రికార్డు మెజార్టీతోటి 200కు పైచిలకు శాసనసభ స్థానాల్లో గెలిచి విజయం సాధిస్తుందనేటటువంటి విషయం. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము, కొత్తగా మళ్ళీ బీహార్లో ఏర్పడబోయేటటువంటి నితీష్ కుమార్ ప్రభుత్వము బీహారీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీల పైన ఉంది అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, ఆ స్థాయిలో ఉద్యోగాలు ఎలా సృష్టిస్తారు అని.
స్థానికంగా చక్కెర కర్మాగారాలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు అందిస్తామన్న హామీలు బీహార్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ వినిపిస్తూనే ఉంటాయి. అయినా ఎలాంటి మార్పు రాకపోవడం వల్ల యువత కాస్త అసహనంగానే ఉంది. ఆ మధ్య ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి సంబంధించి 930 పోస్టులు పడితే దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అంటే అక్కడ పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీహార్ జనాభాతో పోల్చితే అక్కడ ఉన్న ఐటీఐల సంఖ్య కూడా చాలా తక్కువ. ప్రభుత్వ రంగంలో 150 వరకు, ప్రైవేటుతో కలిపితే 1350 వరకే ఐటీఐలు ఉన్నాయి. ఈ కారణంగా కూడా నిరుద్యోగం పెరుగుతోందన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఈ సమస్యను కూటమి ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందనేదే కీలకంగా మారింది. మరో సవాలేంటంటే కార్మికులు వలస వెళ్లకుండా స్థానికంగా ఉపాధి కల్పించడం. నిజానికి బీహార్ని లేబర్ సప్లయర్ రాష్ట్రంగా పిలుస్తారు. అంటే ఇక్కడి నుంచే దేశం నలుమూలలకు కార్మికులు వెళ్లి పనులు చేస్తూ ఉంటారు. వాళ్లకు సొంత రాష్ట్రంలో ఉపాధి లేక ఇలా వేరే రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. తక్కువ కూలీ తీసుకోవడం, ఎక్కువ పనిచేయడం లాంటి వాటి వల్ల బీహార్ కూలీలకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయమేంటంటే బీహార్లో అసలు ఎందుకు ఉపాధి దొరకడం లేదు అని. అందుకు ఒకే ఒక కారణం పారిశ్రామికీకరణ లేకపోవడం. ఎక్కడైతే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయో అప్పుడు స్థానికంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. కాని బీహార్ ఈ విషయంలో వెనకబడుతోంది. ఈ నేపథ్యంలోనే రానున్న 5 ఏళ్లలో 50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేలా పారిశ్రామిక హబ్లు ఏర్పాటు చేస్తామన్న హామీ అమలు కీలకమవుతోంది. ఎన్డీఏ ఇచ్చిన మాట మేరకు ఆ పని గనక చేయగలిగితే రానున్న 5 ఏళ్లలో ఆ రాష్ట్రం ముఖచిత్రమే మారిపోతుంది. లేదంటే మాత్రం విమర్శలు మూటగట్టుకోవాల్సిందే. ఎన్నికలకు ముందే మఖాని బోర్డు ఏర్పాటు చేయడం ఒక రకంగా వారికి కలిసొచ్చే అంశమే. ఇదే తరహాలో మరెన్నో ప్రాజెక్టులు పట్టాలు ఎక్కించాల్సిన అవసరం ఉందక్కడ. ఒక విశ్లేషణ ప్రకారం బీహార్లో ఎన్డీఏ ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటే కనీసం 37,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. అంటే అదనంగా ఇంత బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించాల్సి వస్తుంది. ఒకప్పుడు మిల్స్కి హబ్గా ఉండేవి బీహార్లోని పలు ప్రాంతాలు. కానీ ప్రస్తుతం ఆ మిల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. కొత్త కార్మికులు ఎవరూ చేరడం లేదు. పాతవారికి జీతాలివ్వలేని దుస్థితి. అందుకే ఇక్కడి వారంతా పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉపాధి వెతుక్కుంటున్నారు. ఆ సమస్యకు ఓ పరిష్కారం చూపాలి. ఇక పీఎం కిసాన్ టాపప్ ప్రస్తుతం రైతులకు ఏడాదికి 6,000 ఇస్తూ ఉండగా దానికి మరో 3,000 కలిపి ఇస్తామన్నదే ఈ హామీ సారాంశం. ఈ హామీ నెరవేర్చాలంటే అదనంగా 22,000 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. 125 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని ఇచ్చిన హామీ కూడా ఓ రకంగా విజయాన్ని అందించింది. ఇది అమలు చేయడానికి మాత్రం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కోక తప్పదు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ పథకం అమలుకు ఏటా 3,800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి ఈ మేర భారాన్ని ప్రభుత్వం ఎలా మోస్తుంది అన్నది కూడా పరిశీలించాలి. ఉచితాలకు వ్యతిరేకమంటూనే బీహార్లో మాత్రం ఈ ఉచిత పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇవ్వడం కొసమెరుపు. ఇక మహిళల పురోగతిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది ఎన్డీఏ. కనీసం 1 కోటి మంది మహిళలను లక్షాధికారులను చేస్తామంటూ లాఖ్పతి దీదీస్ పేరిట ప్రత్యేకంగా పథకం ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి వ్యూహం అనుసరిస్తారన్నది తేలాల్సి ఉంది. నిజానికి ఈసారి ఈ స్థాయిలో ఆధిక్యం రావడానికి మహిళా ఓటర్లే కారణమన్న విశ్లేషణలు ఇప్పటికే వినిపిస్తున్నాయి.